బిగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తూ ఉన్నాయి. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల కుప్పగా మారినటువంటి పరిస్థితి. ప్రజలపైన విపరీతంగా భారం మోపుతా ఉన్నారు ఈ పాలకులంతా కూడా అప్పుల వల్ల. అయితే తెలంగాణ అప్పు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2014 తర్వాత నుంచి విపరీతంగా అప్పు పెరుగుతూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అప్పు 3.12 లక్షల కోట్లుగా ప్రస్తుతం కేంద్రం దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేటువంటి ప్రయత్నం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్పు కనుక చూస్తే 3.98 లక్షల కోట్లు, అంటే 3,98,000 కోట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అప్పు ఉన్నటువంటి పరిస్థితి. అప్పు వల్ల తీవ్రమైనటువంటి సంక్షోభం నెలకొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జర భద్రంగా ఉండండు అంటూ రెండు తెలుగు రాష్ట్రాలకు, అంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది, వార్నింగ్ ఇచ్చింది కేంద్రం. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది. దాంతోపాటు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవే ఎక్కువగా ఉన్నటువంటి వాటిపైన కేంద్రం గుర్తించడం జరిగింది. ఇప్పటికే కార్పొరేషన్ లోన్లపై మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. తిరిగి చెల్లించేటువంటి కెపాసిటీ ఉంటేనే అప్పులు ఇవ్వండి అనేటువంటిది ఆర్బీఐకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టంగా కేంద్రం సూచన కూడా చేసినటువంటి పరిస్థితి. మరి బడ్జెట్ నుంచి చెల్లింపులు వద్దు అనేటువంటిది కూడా ఆర్బీఐ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కార్పొరేషన్లకు అడ్డగోలుగా అప్పులు ఇవ్వద్దు అంటూ ఆర్బీఐకి చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కేంద్రం. ఈరోజు ఒక దివాలా దిశగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వెళ్తూ ఉంది అనేటువంటిది ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ అంశం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు పాలకులు అనేటువంటిది, అంటే పాలకులు అంటే కేవలం ప్రస్తుతం పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రే కాదు, గతంలో ఉన్నటువంటి వారు, గతంలో రేపు రాబోయేటువంటి వారు చేసిన అన్ని కూడా ప్రభుత్వం చేసినటువంటి అప్పులుగానే చూడాల్సినటువంటి వస్తుంది. వారు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇంకా అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాల రూపంలో కావచ్చు, వాళ్ళు పెడతా ఉన్నటువంటి ఖర్చు కనీసం రిటర్న్ ఎంత ఉంది, తిరిగి ఎంత వస్తూ ఉంది అనేటువంటి విషయం పైన కూడా దృష్టి పెట్టుకోవాలి. అభివృద్ధి ఏ మేరకు చేయాలి, ఎంత మేరకు చేయాలంటే ఉచిత హామీల ద్వారా అభివృద్ధి పేరిట చేస్తున్నటువంటి పథకాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉండాలనేటువంటి విషయంపైన ఒక చాకచక్యంగా వ్యవహరించాలి ప్రభుత్వాలు. లేదంటే వచ్చేటువంటి ఈ ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు, వాటి వల్ల వడ్డీల వల్ల వచ్చే తరాలపైన, ప్రజలపైన భారీగా భారం పడేటువంటి అవకాశం ఉందండి. మరి ఇట్లాంటి విషయంలో అప్పుల కుప్పగా ఎందుకు మారుతూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలనే విషయంపైన చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే వేణుగోపాల్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఉప్పల లక్ష్మణ్ గారు, విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముగ్గురికి వెల్కమ్ అండి. నమస్తే ముగ్గురికి. శ్రీనివాస్ చౌదరి గారు, వేణుగోపాల్ గారు, ఉప్పల లక్ష్మణ్ గారు. మొదటగా శ్రీనివాస్ చౌదరి గారు వెర్షన్ తీసుకుందాం. టీడీపీ సార్, మీ హయాంలో కూడా జప్పు చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు రాష్ట్రం పరిస్థితి మరింత దిగజారినటువంటి పరిస్థితి, అప్పుల కుప్పగా మారండి. 3 లక్షలకు పైగా, దాదాపు 4 లక్షల కోట్లకు దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. కేవలం అధికారం చేపట్టి 5 సంవత్సరాలు కాకముందుకే ఈ రకంగా అప్పులు ఉంటే ఇంకా రానున్నటువంటి రోజుల్లో వచ్చేటువంటి ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాయి? సార్, మొదట మధు గారు, మీకు, రాజ్ టీవీ ప్రేక్షకులకి, వైసీపీ నేత వేణుగోపాల్ గారికి, అలాగే విశ్లేషక లక్ష్మణ్ గారికి నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నమస్కారాలు. అప్పు చేసి పప్పుకూడు తినండి అని పాతకాలంలో చెప్పేవాడు. ఇప్పుడు అప్పు చేసి తప్పుకూడు తినండి అని వైసీపీ ప్రభుత్వం చెప్తాం. తేడా ఏంటంటే, మేము దిగిపోయే నాటికి 1,35,000 కోట్ల రూపాయల అప్పులు. మేము చేసిన అప్పులకి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం 71% కానీ, అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అసెంబ్లీ, శాసన మండలి లాంటివి, సెక్రటరియట్ లాంటివి, హైకోర్టు లాంటివి కట్టి చూపించాం. రోడ్లు వేసాం బ్రహ్మాండంగా, 10,500 కిలోమీటర్ల పై చుట్టూ సీసీ రోడ్లు కూడా ఇచ్చాం. ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగించాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీరిచ్చిన లెక్క ప్రకారం 4 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లు కూదబెట్టి తెచ్చిన 4 లక్షల కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. దీని పరివాసనం ఏమైపోతా ఉంది? విపరీతంగా మీరు పన్నుల భారం వేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీలు బాదుడు, కరెంట్ ఛార్జీలు, అంటే ఆర్టీసీ ఛార్జీలు ఇప్పుడు 3 సార్లు పెంచారు, కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచి బాదుడే అదొక 45,550 కోట్ల పైచులకు ఈ 3 ఏళ్లలో ముక్కుబిండి వసూలు చేశారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ల పన్ను, ఇలా మద్యం పైన పన్ను, రోడ్డు సెస్సులు, పెట్రోల్ సెస్సులు, ఇలా నిత్యావసర సరుకులు సుక్కలంటే పరిస్థితి తీసుకొచ్చి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ నిత్యావసర వస్తువు ధర అయినా సరే 15 నుండి 20% అధికంగా రేటు ఉంది, పాల ప్యాకెట్లతో సహా. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వం మాకు అవసరమా? 2, మీరు పరిపాలించే ప్రభుత్వం
అప్పు చేసి పరిపాలిస్తానని చెప్పిన ప్రణాళికలో రాసుకున్నారా? ఆ ప్రణాళిక మొత్తం పెద్ద తప్పులతో ఎలక్షన్ ప్రణాళిక. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్పుల పాలైపోతున్నారు. మీరు ఏదైతే భగవద్గీత, అదేవిధంగా బైబుల్, ఖురాన్ అని చెప్పిన మీ ప్రణాళిక పూర్తిగా తప్పులు మనకు తరకైపోయింది. 95% మీరు హామీలు అమలు చేశామని చెప్పి అప్పులు చేసి చూపిస్తా ఉంటే, అసలు ధనం అంటే అభివృద్ధి చేసుకోవడం కోసం మీరు కావాల్సిన సంపదను సృష్టించుకోవడం చేతగాక ఇండస్ట్రీలు రావాలి. అదేవిధంగా మిగిలిన పోలవరం పూర్తి చేయలే. ఈ 8 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం చేశారు? ఈ నవరత్నాలు పెట్టిన డబ్బులంతా మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 150,000 కోట్లే. మిగిలింది ఏమైంది? ఎవరి జోబులోకి వెళ్ళింది? ఈ నవరత్నాలు మింగేసిన నవగ్రహాలు ఎవరు? ఇలా చెప్పుకుంటా పోతే సమాధానాలు. మొన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా 60,000 పైచలకు రసీదులు లేవు, బిల్లులు లేవు అని చెప్పి గట్టిగా వాదిస్తే సమాధానం లేదు. ఈ రోజు కాగు 150,000 పైచలకు కోట్లకి బిల్లులు లేవు అని చెప్పి ఒక పక్క ఒకళ్ళు గొడవ చేస్తున్నారు. కార్పొరేషన్లు, మద్యం కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, అదేవిధంగా ఎస్పీడీసీఎల్, అన్ని కార్పొరేషన్లు తాకట్టు పెట్టి ఇందు లేదు అందుకలదు ఎందెందు ఎత్తికినా మేము తాకట్టు పెట్టడానికి రెడీగా ఉన్నాం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని ప్రతి మనిషికి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టు పుట్టబోయే బిడ్డను కూడా తాకట్టు పెట్టి తెచ్చేస్తున్నారు. తాగుబోతులు సైతం కొదబెట్టి అప్పులు తెచ్చేసారు. మీరు ఈ డబ్బులు ఏమయ్యాయి సార్? నాకు రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందలేదే, ఏ రోడ్డు ఇంతకంత వేయలేదే, కనీసం రాజధాని మీరు సిగ్గు లేకుండా చెప్పారు. మేము ఆ రోజు తాత్కాలిక రాజధాని కట్టాం, అసెంబ్లీ కట్టాం, శాసనమండలి కట్టాం. మీరు తాత్కాలిక మీరు వచ్చి ఏం చేశారు? 3 టాయిలెట్లు కట్టారు. కనీసం ప్రజా ప్రస్థానంతో కోల్చడం మొదలుపెట్టిన మీరు ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేశారు. ఏ అభివృద్ధి లేదు, రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారం లేదు, ఇండస్ట్రీలు రాలేదు. అదేదో మీరు దావోసుకు పోయిచ్చారంట, బ్లాక్ మనీ దాచుకోవడానికి పోయినారు తప్ప అక్కడి నుంచి ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు. సంపదను సృష్టించడం లేదు, అప్పులు విపరీతంగా పెంచుకుంటున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి సార్? ప్రజలే కట్టాలి. ప్రజలు ఎలా విధంగా కడతారు? పన్నుల రూపాయలు వేస్తారు. చివరికి చెత్త పన్నుతో సహా ముక్కుపిండి వసూలు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి పరిపాలిస్తారని చెప్పి ఎన్నికల ముందు ప్రణాళికలు రాసుకుని ప్రజలకు దగ్గర చెప్పుకొచ్చుంటే ఆ రోజు ప్రజలు ఆలోచించి ఉంటారు. మీరు సంపదనే సృష్టించకుండా రూపాయి కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కాకుండా ప్రతిసారి ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక సెక్రటరీ ఢిల్లీ చుట్టూ తిరుగుకుంటా, బ్యాంకుల చుట్టూ తిరుగుకుంటా, ఆ కార్పొరేషన్ కోత పెడదాం, ఈ కార్పొరేషన్ కోత పెడదాం అని చెప్పి అప్పుల మంత్రిగా మన రాష్ట్రానికి మీకు గొప్ప విషయం ఏంటంటే ఆర్థిక మంత్రి కన్నా అప్పుల శాఖ మంత్రి అని చెప్తే బ్రహ్మాండంగా ఉంటుందేమో నాకు ఆ ఉద్దేశం. ప్రతి నెల అప్పులు. కనీసం ఉద్యోగస్తుల జీతాలు పిఆర్సీ పెంచలేదు, జీతాలు పెంచలేదు, కాంట్రాక్టులు రెగ్యులర్ చేయలేదు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ వర్కర్ రెగ్యులర్ చేయలేదు, అంగన్వాడీ తీసేశారు. అనేక అంశాలపైన మీరు పూర్తిగా భూస్థాపితం చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. చివరికి ఈరోజు వరదలు వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి 92 కోట్ల రూపాయలు ఇచ్చేశారట. సిగ్గు లేకుండా ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. బ్రహ్మాండంగా లక్షల మంది ఆదుకున్నాం, బ్రహ్మాండంగా వరదల్లో మేము భోజనాలు ఇచ్చాం, 4 టమోటాలు, 4 ఉల్లిపాయలు, 4 కందగడ్డలు ఇచ్చేసి మీరు తినండి చెప్పేస్తే వాళ్ళు తినేసారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గొప్పతనం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు నాకు తెలిసిన మిత్రులు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టండి కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పెట్టుబడి పెట్టద్దని చెప్పి ఘంటాబద్ధంగా చెప్తున్నారు. పక్క రాష్ట్ర మంత్రులంతా కూడా మనం ఎగతాళి చేస్తున్నారు. ఢిల్లీ చుట్టూ అప్పులు చుట్టూ అప్పు చేసుకొని తిరుగుతున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి. ఈ రోజు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా గతంలో ట్వీట్ చేసిన తీశారు, మళ్ళీ వాళ్ళ సంబంధం తీసేశారు. ఆంధ్ర రాష్ట్రం రోడ్డు చూడండి, గోతులు చూడండి అని చెప్పి చాలా సందర్భంగా అనేక మంది వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియా సాధిస్తా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దొన్నపోతు మీద వాడమన్నట్టే ఉంది. కానీ సంపదను సృష్టించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకోవాలని ఆలోచన ఎక్కడ లేదు. ఈ రోజు 8 లక్షల కోట్ల పైసలకు అప్పులు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కుప్పలు చేసి జనం నెత్తిన పెట్టి మాడు పగల కొడతా ఉంది. కనీసం ఈ లెక్కల్లో కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఏ డబ్బు తెచ్చి ఏమికి పంచారు, ఎవరు తీసుకున్నారనే క్షుణ్ణమైన లెక్కలు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు. మొత్తం తప్పుడు లెక్కలు, తప్పుడు పద్ధతుల్లో పోతా ఉన్నారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు అదేందో కొన్ని పత్రికల పేరు చెప్తారు, కొన్ని టీవీలు చెప్తారు, వీళ్ళు దుష్ప్రచారం చేస్తారని చెప్పి తప్పుడు వాదన తప్ప మీ దగ్గరకు వస్తున్నాడు వేణుగోపాల్ గారు. సమస్యకి వేణుగోపాల్ గారు ఈరోజు కానీ అయితే దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ రాష్ట్రానికి సంపాదించుకోవడం కోసం మేము ఒక్క ఫ్యాక్టరీ తెచ్చాము, ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చాము. బడ్జెట్ లో ఉండండి, గత హయాంలో కూడా చేశారు కదా అప్పులు. అందరూ చేస్తా ఉన్నారు, అన్ని ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. సో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి వేణుగోపాల్ గారు, ఇప్పుడు మీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు ఏం చెప్తా ఉన్నారంటే, అంటే మంత్రులు ఓకే వాయిస్ పెంచండి. ఓకే,
మీ ఇప్పుడు మంత్రులు చెప్తా ఉన్నది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కోవిడ్ వల్ల ఇతరత్ర పరిస్థితుల వల్ల కాస్త ఎక్కువగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వాస్తవమే, అప్పులు చేసిన మాట వాస్తవమే అనేటువంటిది వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఈరోజు పరిస్థితి. అది కూడా సంక్షేమం కోసం చేశాను తప్ప మా కోసం చేయాలని చెప్తున్నారు. కానీ ఇంతగా అప్పులు చేసి సో ప్రజలపైన ఎంత భారం పడతా ఉంది, కనీసం వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితి ఉంది, రేపు ఫ్యూచర్లో సంక్షేమ పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు అనేటువంటిది ఆర్థిక విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి మాటలు. దీనికి సంబంధించి సమర్థించుకుంటారు. ఇప్పుడే సంక్షేమ పథకాలకు కోతలు వేణుగోపాల్ గారు మాట్లాడి వద్దాం సార్. కొంచెం వాయిస్ పెంచండి సార్, వాయిస్ పెంచండి సార్. మా వాయిస్ బాగా వినపడుతుంది సార్. మీ వాయిస్ ఓకే అండి వేణుగోపాల్ గారు, గుడ్, ఓకే. మీ వాయిస్ కొంచెం లోగా వస్తుంది సార్, కొంచెం పెంచండి. ఓకే సార్, ఈ రోజు సార్ ముందుగా రాజనీతి యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, ప్యానల్ ఉన్న పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులకి, మధు గారు మీకు నా నమస్కారం సార్. సార్, ఈరోజు ఒక 4 రోజుల క్రితం కేంద్రం కూడా ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసిందని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం జరిగింది. దానికి మనకు అప్పుడు ఆమె మేడం ఎంత ఆంధ్రప్రదేశ్ 3,98,000 కోట్ల 998,903 కోట్లుగా ప్రకటించడం జరిగింది. నేను చెప్తున్నా ఆ 3,98,903 కోట్లకి లెక్క చెప్తున్నా. ఏ ప్రభుత్వంలో ఎవరు ఎంత అప్పు చేశారు, కార్పొరేషన్లు ఎంత అప్పు చేశారు, శ్రీనివాస్ చౌదరి అన్న ఇంకన్నా పేపర్ పుస్తకం పెట్టుకొని శ్వేతపత్రం అనేది కాదు, దీంట్లో ఏ ఒక అంకె తప్పున్నా నువ్వు ఏమి చెప్తే దానికి బాధ్యత అవుతాను. ఊరికే టీవీల ముందొచ్చి ఊరికే ఏదో మాట్లాడాలి కాబట్టి అవాస్తవాలు మాట్లాడేసి ప్రజలు నమ్మించే పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మభ్య పెడతా ఉంది. ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా మేము అంకెలతో సహా చెప్తున్నాం, మీరు రాసుకోండి. దీంట్లో ఏ ఒక అంకె తప్పు ఏదైనా సరే ఇదే రాజ్ న్యూస్ ద్వారా మీరు ఏమి కండిషన్ పెడితే మేము దానికి తల వంచుతాం సార్. మధు గారు చెప్పండి. సార్, 2014లో రాష్ట్ర విభజనకు ముందు 1,20,556 కోట్లు ఉన్నింది. కార్పొరేషన్ అప్పులు 14,283 కోట్లు ఉన్నింది. ప్రభుత్వం గ్యారంటీతో కార్పొరేషన్ చేసిన అప్పులు 18,374 కోట్లు ఉన్నింది. ఇది 2014లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాక ముందు ఉన్న అప్పులు ఇవి, రాసుకోమనండి. అదే విధంగా 2014, 2019లో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన అప్పు 1,47,559 కోట్లు. దీంట్లో ₹1 తక్కువ ఉన్నా కూడా సరే వీళ్ళు ఏమి వీళ్ళు ఏం చెప్తే దాన్ని పని చెబుతాం సార్. లేదంటే ఇంకొకసారి ఎవరి ప్రభుత్వంలో ఎంత అప్పు చేసింది వీళ్ళు క్లారిటీ ఉండాలి, అంతే మేము కోరుకునేది. అదే విధంగా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు 49,361 కోట్లు. అదే విధంగా ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు 38,734 కోట్లు. ఎవరు? చంద్రబాబు నాయుడు చేసిన అప్పు. అదే విధంగా 2019 నుంచి 2022 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పు 1,22,495 కోట్లు. అదే విధంగా కార్పొరేషన్ ద్వారా తీసుకునింది 53,859 కోట్లు. అదే ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ ద్వారా తీసుకునింది 18,125 కోట్లు. సార్, ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నవి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. కార్పొరేషన్ ద్వారా కాకుండా ప్రభుత్వం చేసిన అప్పు ప్రకటించింది 3,99,903 కోట్లు. అదే విధంగా కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు రాకముందు 1,20,000 కోట్లు, చంద్రబాబు నాయుడు వచ్చి 1,47,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు 1,22,000 కోట్లు, 3 టోటల్ చేసుకోమను 3,98,000 కోట్లు వస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఎల్లోడో మీడియాలో ఎందుకు ప్రత్యేకించి 10 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు మీరు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటున్నారు? ఈ రోజు దీంట్లో ఏ ఒక అంకె రాసి పెట్టమని చెప్పండి, కావాలంటే అన్నకు వాట్సాప్ లో కూడా పెడతాను, అన్న నెంబర్ నాకు ఉంది, చూసుకోమండి. దీంట్లో ఏదన్నా ₹1 అవాస్తవం ఉన్నా ఈ రోజు నేను అన్న ఏం చెప్తే దానికి నేను తలకా ఉంటాను సార్. ఆంధ్రప్రదేశ్ అప్పు చేసేసింది అంటే చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు 2019 శ్రీనివాస్ చౌదరి గారు వేణుగోపాల్ గారిని కంప్లీట్ అవ్వనివ్వండి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు 3,88,000 కోట్లు పెట్టేసిపోయాడు. ట్రెజరీలో ఏమో 100 కోట్లు పెట్టాడు, అప్పు ఏమో 3,88,837 కోట్లు పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినా, ఆర్థికంగా ఇబ్బంది పడతా వచ్చినా, అదే విధంగా మనకు ఆదాయం రావాల్సిన లేకపోయినా
జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ నిధులు అదే విధంగా ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం కలిపి 1,94,000 కోట్లు చేశారు. దీంట్లో శ్వేతపత్రం వదిలేది ఏముంది? మేము ప్రతి డెబిట్ లో కొట్టుకుంటున్నాం. మేము ఎవరు ఏ ప్రభుత్వంలో ఎంత అప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి మాత్రమే అధికంగా అప్పు చేశాడా? తమిళనాడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది, 6,59,868 కోట్లు. ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది, 6,53,307 కోట్లు. మహారాష్ట్ర 6,08,999 కోట్లు. వెస్ట్ బెంగాల్ 5,62,000 కోట్లు, 697 కోట్లు. రాజస్థాన్ 4,77,179 కోట్లు. కర్ణాటక 4,62,832 కోట్లు. గుజరాత్ 4,02,780 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 8వ ప్లేస్ లో ఉంది, 3,98,903 కోట్లు ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రము చేయలేనంత అప్పు చేశారని చెప్తారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన అప్పు, అంతకుముందు చేసిన ప్రభుత్వాల అప్పు అంతా కలిపి జగన్మోహన్ రెడ్డి చేసేటట్టుగా చెప్తారు. ఏంది వీళ్ళు? సంవత్సరానికి 35,000 కోట్ల అసలు వడ్డీ కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సంవత్సరానికి 35,000 కోట్ల అసలు వడ్డీ కడుతున్నాడు. 20,000 కోట్లు ఈ సంవత్సరం కూడా కట్టాడు. మధు గారు 2 ప్రశ్నలు. ప్రతి సంవత్సరం అప్పులు చెప్పండి. అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలకి 1,60,000 కోట్లు త్రూ బ్యాంకు ద్వారానే చేశారు. ఎక్కడ గాని అవినీతికి తావు లేకుండా సంక్షేమాన్ని, అదే విధంగా సచివాలయము, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లినిక్లు ఇలాంటి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతుంటే వీళ్ళకి అవన్నీ కంటికి కనపడదు. అంతవరకు ఓకే, కానీ ఈ రోజు వేణుగోపాల్ గారు ఎల్లో పత్రికలకు గాని, అదే దత్తపుత్రుడు గాని, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి గాని, సంక్షేమం గాని, మళ్ళీ ఏమంటారు, వీళ్ళు పరిశ్రమలు ఏం తెచ్చారంటారు. మీకే చెప్పారు కదా, కేంద్రము ఫస్ట్ ప్లేస్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంవత్సరం అవార్డు వచ్చింది, పోయిన సంవత్సరం అవార్డు వచ్చింది. ఈజీ ఆఫ్ బిజినెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న ఏదైతే పరిశ్రమలు రాబట్టాలని ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అదే విధంగా అభివృద్ధిలో ఉంది, అదే విధంగా సంక్షేమంలో ఉంది. మీ కంటికి కనపడదు, మీ చెవులకు వినపడదు. మీరు విమర్శించడం తప్ప ఏమి ప్రతి ప్రభుత్వము ఇంకో చేస్తే చూసి ఓడవలేరు. ఓకే సార్, శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తాను ఒక్క నిమిషం. ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయన వెర్షన్ తీసుకుందాము. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడారు, అసలైన విశ్లేషణ, అసలు మీ పార్టీ వెర్షన్ మీరు మాట్లాడారు, వాళ్ళ ప్రభుత్వం వెర్షన్ ఆయన మాట్లాడారు. అసలు వెర్షన్ ఏంటి, అసలు ఈ ఇరుపక్షాలకు సంబంధించి ఉప్పల లక్ష్మణ్ గారు వెర్షన్ తీసుకుందాం. సార్ లక్ష్మణ్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు ఈరోజు సిచ్యువేషన్కి సంబంధించి కేంద్రం చాలా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది, వార్నింగ్ ఇస్తూ ఉంది, అప్పుల విషయంలో జాగ్రత్త అనేటువంటిది. ఆర్బీఐకి కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి, కార్పొరేషన్ల పేరిట అడ్డగోలుగా లోన్లు ఇవ్వకండి, అడ్డగోలుగా దానికి సంబంధించినటువంటి అప్పులు ఇవ్వకండి అనేటువంటి, దానివల్ల తిరిగి చెల్లించేటువంటి పరిస్థితి ఉంటేనే వాటిపైన దృష్టి పెట్టండి. ఇన్ని అప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే తలసరి ఒక్కొక్కరి పైన తలపైన ఇంత భారం పెరిగిపోతూ ఉంటే రేపు ఫ్యూచర్లో ఇక పన్నుల రూపైన ప్రజలు సంపాదించినంతా తిరిగి ప్రభుత్వాలకు చెల్లించేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వాలు జేబుల నుంచి ఏం కట్టవు కాబట్టి ప్రజల నుంచే వసూలు చేయాలి. ఎట్లా ఈ అప్పుల సంబంధించినటువంటి ఎట్లా కంట్రోలింగ్ ఉండాలి, ఎట్లా ప్రభుత్వాలే సెల్ఫ్ ఎట్లా కంట్రోల్ కావాలి? ఇప్పుడు మనము ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయి. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ యొక్క ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఉచితాలు ఏవైతే ఇస్తున్నాయో దాని మీద ఒక కామెంట్ చేసింది. ఈ ఉచితాల వలన పరిస్థితులు ఎలా మారబోతాయి, ఎన్ని సమస్యలు వస్తాయో మీరు ఒకసారి ప్రభుత్వం ఆలోచించి మాకు చెప్పండి, మేము విచారణ జరుపుతున్నామని చెప్పి వాళ్ళ కామెంట్ చేసి, ఇవాళ ఎందుకు అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు మనము ఒక కుటుంబం తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి నెలసరి జీతమా, లాంటి వ్యాపారం చేసుకుంటే ఆదాయమా, దాన్ని బట్టి మన ఇంటి ఖర్చులను మనము ఒక ప్లాన్ బడ్జెట్ చేసుకుని ముందుకు వెళ్తాం. అత్యవసర పరిస్థితులు వచ్చి ఏదైనా యాక్సిడెంట్లు అయింది, చనిపోయారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, అనుకోకుండా ఇల్లు కట్టుకున్నాము, అప్పులు చేస్తారు. ఇలాంటివి చేసేటప్పుడు కూడా ఎంత లిమిట్స్ వరకు మనకు అప్పులు మనం చేయగలుగుతాము, ఎంతవరకు మనం కట్టుకోగలుగుతాము, అంతవరకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఎందుకు FRBM పెట్టింది కేంద్ర ప్రభుత్వం? ఒక చట్టం వచ్చింది 2003లో, అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్, అంటే FRBM అనేటువంటి యాక్ట్ను 2003లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజార్చితే ఇవాళ శ్రీలంక పరిస్థితి అవుతుంది ఆ రాష్ట్రాల్లో. అలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పి ఆ చట్టం తీసుకొచ్చి
మామూలుగా ఏం జీడిపి మీద 3% మించకుండా అప్పులు చేసుకోవచ్చు అనేది పెట్టింది. సరే, ఈ కోవిడ్ వచ్చిన దానివల్ల దానికి 4 నుంచి 5% వరకు వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తున్నది కోవిడ్ రావడము ఈ కారణాల వల్ల. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఇందాక వేణుగోపాల్ గారు అంతా వివరించారు ఏ రాష్ట్రాల్లో ఎంత ఎక్కువ ఉన్నాయని, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. నంబర్ 1 తమిళనాడు ఉన్నది. మరి దీనికి వీటి తమిళనాడుకు కానీ, లేకపోతే గుజరాత్కి కానీ, లేకపోతే మహారాష్ట్రకు కానీ మరి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అప్పులకు కేంద్రమే కదా. మరి ఎలా ఇచ్చింది అంటే వీళ్ళు రాజకీయ కోణంలో వెళ్తూ వచ్చారు తప్ప వాస్తవ పరిస్థితులను కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఆలోచించకుండా, ఇప్పుడు మనం ఏదో సామెత చెప్తాం కదా, మనవాడు వచ్చాడు ముందు మనవానికి ఇది పల్లెం వేయండి, పల్లెం పెట్టండి అంటారు. అలా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో ఆ ప్రభుత్వానికి పల్లెం వేసుకుంటూ రావటం, ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవటం. ఇప్పుడు రెవెన్యూ ఉందా లేదా, రెవెన్యూ లోటు ఎంత శాతం వరకు ఉండొచ్చు? ఒక 3% వరకు ఉండొచ్చు, 4% వరకు. రెవెన్యూ లోటు పెరిగిపోయే లక్ష్మణ్ వాయిస్ గారు కొంచెం వయసు పెంచారు సార్. లక్ష్మణ్ గారు వాయిస్ లోకి వస్తాం. ఓకే, ఎస్. ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ డెఫిసిట్ చూపించుకుంటూ 3% మించకూడదంటుంటే మించిపోయేసి అప్పులు చేసేసి కూర్చొని ఇవాళ మీరు ఏ విధంగా రేపొద్దున అప్పులు తీరుస్తారు? రెవెన్యూ ఏది? రెవెన్యూ రావాలి కదా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఆలోచిద్దాం, మిగతా రాష్ట్రాలు పక్కన పెట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో అది చంద్రబాబు నాయుడు సమయంలో కానీ ఇప్పుడు కానీ రెవెన్యూ పెరిగేటువంటి వాతావరణం ఏమైనా కనిపిస్తున్నదా? అప్పుడైనా ఏదో అమరావతి పేరుతో అసెట్లు క్రియేట్ చేస్తున్నాను, ఏదో జరిగిపోతుంది అని ఆయన ఒక ఆశ చూపించాడు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పక్కన పడేసింది. ఆ రాష్ట్రంలో పరిశ్రమలు రావడం లేదు, అభివృద్ధి అనేది జరగటం లేదు. ఏ విధంగా రెవెన్యూ పెరుగుతుంది చెప్పండి? ఇప్పుడు కేవలము జిఎస్టీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జిఎస్టీ తీసుకోవడం తప్ప మీరు రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ పెంచుకోవడానికి ఏమిటి మార్గాలు ఎత్తుకుందా? ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏమన్నా ఉందా? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏమైనా కనిపిస్తున్నది అంటే ఏం కనిపించడం లేదు. అది మీరు గత ప్రభుత్వాన్ని నిందలు వేయండి. గత ప్రభుత్వం కూడా అప్పులు చేసింది తప్పే. గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి నేను కూడా అప్పులు చేస్తా. గత ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు 5,000 రూపాయలు వేస్తే నేను 10,000 రూపాయలు అకౌంట్లో వేసేస్తా అని నువ్వు ముందుకెళ్ళిపోతూ ఉంటే మరి నువ్వు 5,000 10,000 కావాల్సిన వాళ్ళకి పేదవాళ్ళకి సహాయం చేయడానికి తప్పు పట్టడం లేదు. ఇచ్చారు. మనకున్న 5 కోట్ల మందిలో 80 లక్షల మందికి బెనిఫిట్ వచ్చింది అనుకోండి. మిగతా 4 కోట్ల మంది యొక్క సంక్షేమం అంటే అభివృద్ధి వాళ్ళకి కూడా నువ్వు సమాధానం చెప్పాలి కదా. వీళ్ళకేనా ఓట్ల కోసం వీళ్ళకి సమాధానం? ఓట్ల కోసం నువ్వు తాపత్రయపడితే నాకు నా ఇంటి ఎదురుగా రోడ్డు లేదు, నా కుళాయి నీళ్ళు రావటం లేదు, నా కరెంటు సరిగా రావటం లేదు, నాకు రేట్లన్నీ పెంచేశారు అనేటువంటి ప్రజల యొక్క పన్నుల రూపంలో వచ్చేటువంటి వాటిని మీరు సంక్షేమ కార్యక్రమాల కింద పంచిపెడుతున్నారు. అంటే ప్రజలందరికీ సమాధానం చెప్పాలి కదా. మీరు అభివృద్ధి కూడా చూపిస్తూ మీరు సంక్షేమం కూడా చేయండి, ఎవరు వద్దనరు. అభివృద్ధి చూపించడానికి మీ దగ్గర నిధులు లేవు, ఎక్కడ పడితే అక్కడ అన్ని ఆగిపోయాయి. అన్ని ప్రాజెక్టులు, రోడ్లు నిర్మాణాలకి డబ్బులు లేవు, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు, డబ్బులు లేవని చెప్పి అంటే అభివృద్ధి ఆగిపోతున్నది కదా. అభివృద్ధి ఆగిపోయినప్పుడు మరి పన్నులు కట్టిన ప్రజలు ప్రశ్నించరా? మేము ఎందుకు పన్నులు కట్టాలి అంటే, మేము పన్నులు కడితే మా డబ్బులను తీసుకెళ్లి పేదవాళ్ళకి పనిచేసి మాకు అభివృద్ధి లేకుండా నువ్వు ఎందుకు రోడ్ ట్యాక్స్ కడతారు, ఎందుకు మున్సిపల్ ట్యాక్స్ కడతారు? అభివృద్ధి గురించే కదా కడతారు. అంటే అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధుల్ని సంక్షేమానికి మళ్లించుకోవటం, అప్పులు చేయటం. ఇప్పుడు ఒక విధానం అంటూ ప్రభుత్వానికి ఉండాలి. ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఇస్ కంపల్సరీ. మరి ఎందుకు ఈ చట్టం తీసుకొచ్చారు 2003లో అంటే దాని గురించి తీసుకొచ్చారు. అయితే కేంద్రం కూడా తప్పు చేస్తున్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మేల్కొని ఇవాళ రిజర్వ్ బ్యాంక్ దగ్గర కార్పొరేషన్లకి ఇచ్చిన అప్పులు అంటే మీ గ్యారంటీ అప్పులు బడ్జెట్ లో చూపించే అప్పులు వేరు, గ్యారంటీ మీద తీసుకునే అప్పులు వేరు. ఈ బడ్జెట్ లో చూపించిన అప్పులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు నివేదికలు పోతున్నాయి. దాని ప్రకారం లెక్కలు చెప్తున్నారు. కానీ గ్యారంటీ మీద తీసుకున్నటువంటి అప్పులు వాటికి లెక్కలు చెప్పకపోవడము, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అవన్నీ బయటికి తీసి
రిజర్వ్ బ్యాంక్ ద్వారా తెప్పించుకొని అరే ఇవన్నీ ఇన్ని అప్పులు చేశారా అని చెప్పి ఇప్పుడు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇంతకాలం ఏం చేశారు? కేంద్రం ఇంతకాలం ఏం చేసింది? హెచ్చరించి ఉండాల్సింది కదా, ఎప్పుడో హెచ్చరించాలి. మరి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోతున్నారనే సంగతి ఈ యొక్క గ్యారెంటీ అప్పులు కూడా ప్రభుత్వ అప్పుల ఖాతాలకి చూపించాలి కదా. ఇప్పుడు ఏమైంది? కార్పొరేషన్ల కింద చూపే అప్పులను ఈ యొక్క జీడిపి కిందకి రావడం లేదు, అవి సపరేట్ లెక్కల్లో చూపించుకున్నారు. మరి 3% మించిపోయింది కదా. కోవిడ్ లో 4% అనుమతిస్తే 4% కూడా మించిపోయింది కదా. అందువలన ఇప్పుడు మీరు లేదు మేము గ్యారంటీ అప్పులను కూడా మేము బడ్జెట్ అప్పులుగా భావిస్తున్నాం, అంటే ప్రభుత్వ అప్పులుగా భావిస్తున్నాము, అన్ని కలిపే మేము మీకు పరిధి దాటకూడదు మీరు ఇప్పుడు చెప్తున్నారు. మరి ఇంతకాలం ఏం చేసినట్టు? దాటిపోతుంటే ఏం చేసినట్టు? ఇవన్నీ హెచ్చరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు మరి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అప్పుల వైపు దృష్టి పెడతా ఉన్నటువంటి పరిస్థితి. సో దానివల్ల జరిగేటువంటి ఫ్యూచర్ నష్టం ఎంత, ఫ్యూచర్లో జరిగేటువంటి భారం ఎంత, పడేటువంటి భారం ఎంత అనేటువంటి దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమ పథకాలు అంటున్నారు ప్రభుత్వాలన్నీ కూడా, కానీ మరి సంక్షేమ పథకాలు ఉచితంగా ఎంతమందికి అమలు చేస్తారు, ఏ రీతిని అమలు చేస్తారు, ఎన్ని సంవత్సరాలు అమలు చేస్తారు, సో ఆ రకంగా గరీబీ ఎప్పటి వరకు వెళ్ళిపోతుంది, ఎన్ని సంవత్సరాల వరకు ఈ రకంగా పథకాల రూపేణ వారిపైన ప్రజలపైన మరింత భారం వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవైపు ఉచితం అంటారు, మరోవైపు ప్రజలపైన భారం వేసేటువంటి ప్రయత్నం. అట్లా కాకుండా సొంతంగా వారంతకు వారు కాళ్ళపైన నిలదొక్కునేటువంటి కార్యక్రమాలపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రుణం దాదాపు ప్రస్తుతం 3,98,00,000 కోట్లుగా ప్రస్తుతం 98 కోట్ల లక్షలుగా ప్రస్తుతం నడుస్తూ ఉంది. మరి ఈ అప్పు విషయంలో ఏ రకంగా భద్రంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి విషయం పైన మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు శ్రీనివాస్ చౌదరి గారు, వేణుగోపాల్ గారు, ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. అలాగే శ్రీనివాస్ చౌదరి గారి ఫైనల్ వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు అంత ముందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో అప్పు జరిగింది, సో ఆయన జేబుల కోసం, ఆయన సొంత అభివృద్ధి కోసం చేయలేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం చేశానని ఆయన చెప్తా ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం కోసమే చేస్తాం, ప్రజల కోసమే చేస్తూ ఉన్నాం అన్నట్టు చెప్తా ఉన్నారు. మేము చేసింది కాదు అప్పులు, అంత ముందుకున్న ప్రభుత్వం ఇట్లా ఒకరిపై ఒకరు కాకుండా ఫ్యూచర్లో ఏ రకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. పక్క దేశాలు అతలాకుతలం అవుతున్నటువంటి, ఆర్థికంగా కుదేలవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం కల్లారా చూస్తూ ఉన్నాం రోజువారీగా వస్తున్నటువంటి వార్తల్లో. సో ఏం చెప్తారు ఫైనల్గా? ఒక మాటలు చెప్పి ముగించండి సార్. మొదట నేను ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయొచ్చు సార్, తప్పు కాదు. అప్పులు చేయడం తప్పని, ఎందుకంటే లిమిట్స్ ఉంటాయి, పద్ధతి లిమిట్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అప్పు చేస్తే రోసే తీశారు, రోసే తీర్చితే కిరణ్ కుమార్ తీర్చారు. కిరణ్ కుమార్ తీరిస్తే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత తీర్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడతారు అప్పులు. కాకపోతే ఏంటంటే ఈ అప్పులు తీసుకుపోయి మా సంపదను సృష్టిస్తున్నారా, అప్పు చేసి తినేస్తున్నారా, అది క్వశ్చన్ పాయింట్. ఈ రోజు రాష్ట్రంలో అప్పుల్లో లెక్క చెప్పారు సార్, బాగానే ఉంది. మీరు చెప్పారు, వాళ్ళు చెప్పారు. ఆదాయం ఎంత వస్తుంది సార్ రాష్ట్రానికి? ఆదాయం ఎక్కడుంది సార్? అసలు ఆదాయం లేకుండా అప్పుల మీద ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఎలా కనపడుతుంది? సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? అమరావతిని చంపేస్తారు, ఇండస్ట్రీలు రాలా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కాల, కొత్తగా ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయంటే నాశపుడితే ట్యాక్సులు వస్తాయి, మీరు అన్నట్టు ఏదో చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పెరుగుతుంది. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా, సంపద సృష్టించకుండా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది సార్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఓన్లీ RBI ద్వారా వచ్చిన లెక్క అకౌంట్సింగ్ మాత్రమే, కానీ కార్పొరేషన్ ద్వారా కుదబెట్టిన డబ్బులకి వాటికి లెక్క సరిగా లేదు. ఇవన్నీ కలిపితే 8 లక్షల కోట్ల రూపాయలు అయింది. 8 లక్షల కోట్ల రూపాయలు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆస్తులుగా లెక్కేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ఆస్తులే 12 లక్షల కోట్లు, దాంట్లో 8 లక్షల కోట్లు అప్పు చేసేశారు. ఇంక ఈ రాష్ట్ర పరిస్థితి దివాలా కాకుండా, ఆర్థిక టెర్రరిజం కాకుండా ఏమొస్తుంది సార్? ఇది భారతదేశంలోనే అత్యంత ఎక్కువ అప్పుల రాష్ట్రంగా నిజంగా లెక్కలు తీస్తే బయటపడింది ఆంధ్ర రాష్ట్రం. ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. టెక్నికల్ ప్రాబ్లం నాకు తెలియదు. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్. అప్పుల్లోనూ మొదట్లో ఉన్నాం, అభివృద్ధిలో లాస్ట్ లో ఉన్నాం. చివరికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దివాలా తీసే పరిస్థితి పడుతా ఉంది. ఈ రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళిపోయారు సార్. మీరు గమనించారు లేదో, నాకున్న గణాంకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 50 లక్షల మంది ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి రాష్ట్రంలో బతకలేక ఈ రాష్ట్రాన్ని వదిలేసి, ఎందుకంటే ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఇండస్ట్రీలు లేవు, ఏమీ లేవు, అభివృద్ధి లేదు. కనీసం భవన నిర్మాణ కార్మికులను పనిచేస్తారంటే వాళ్ళు కూడా ఎక్కడ రిలేషన్. అన్ని రకాలుగా నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని
రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని పైన చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని నిజంగా ఈ అప్పుల్లో ఉన్న బొక్కలు బయట తీసుకొచ్చి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రమాదంలోకి మునిగిపోయి మరో శ్రీలంక ఖచ్చితంగా ప్రమాదంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందని ఇది హెచ్చరిక కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రమాద గంటికలు. రైట్, ఓకే. వేణుగోపాల్ గారు మీరేం చెప్తారు? ఫైనల్గా ఒక మాటలో ముగించండి. సరే, విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా మీరు నిజంగా మీరే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు వేణుగోపాల్ గారు? హలో, వినిపిస్తుందా అండి వేణుగోపాల్ గారు? సార్ కొంచెం లో వాయిస్ వస్తుంది సార్, ఏమో తెలియదు సార్. ఓకే ఓకే, కొంచెం మీ సైడే ఉన్నట్టుంది, మిగతా వాళ్ళకి ఓకే ఓకే చెప్పండి. వినపడుతుంది. ఓకే, క్వశ్చన్ చేయండి సార్ ఒకసారి. ఇప్పుడు మీరేం చెప్తారు? ఇప్పుడు ఫైనల్గా ఒక మాటలో చెప్పి ముగించండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రుణభారం పెరుగుతూ పోతా ఉంది. సో ఇతర రాష్ట్రాలతో పోలికలు కాకుండా ఇతర రాష్ట్రాల్లో జనాభా వేరు, మన రాష్ట్రంలో జనాభా వేరు. సార్ భారతదేశానికి కూడా కేంద్రానికి కూడా 120 లక్షల కోట్లు అప్పు ఉంది. అంత మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏదో రాష్ట్రాలకు వ్యతిరేకంగా కేంద్రంగా వ్యతిరేకంగా అప్పు చేస్తారన్న మాట ఆడ అవాస్తవాలు. ఒక ఎల్లో మీడియా అదే విధంగా టీడీపీ తప్ప ఎవరు చెప్పరు. 8వ ప్లేస్ లో మనం అప్పుల్లో ఉన్నాం. మనకు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తెలంగాణతో మనకు రావాల్సిన ఆస్తులు పంచలేదు. కేంద్రం మనకు చేస్తాన సహాయం చేయలేదు. హోదా అయితేనేమి, ప్యాకేజ్ అయితేమి, వెనకబడిన జిల్లాలకు నిధులు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం ఏమాత్రం సహాయం మనకు అదే విధంగా మనకు రావాల్సిన పంపకాలు జరగలేదు. కేంద్రం మనం అదే విధంగా వాళ్ళు ఏమన్నా మాట్లాడితే చంద్రబాబు నాయుడు హోదా వద్దన్నాడు, ప్యాకేజ్ వద్దన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు ఏమి వద్దనేనాడు కాబట్టి మేము ఇయలేదని వాళ్ళు కేంద్రం అంటున్నారు. దీనికంతా కారణం ఒకటే, ఈ రోజు కారణమే మనం మోస్తున్నాము. గత ప్రభుత్వం తప్పిదాలనే మనం మోస్తున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెల్లడించడం జరిగింది. 1 మంత్ బిఫోర్ ఏం చెప్పింది? తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేమి బడ్జెట్ కి మించి అప్పులు చేసినాయి. కానీ ఏపీ మాత్రం 37,629 కోట్లు చేయాల్సి ఉంటే 25,194 కోట్లు చేసిందని చెప్పి కూడా రిపోర్ట్ ఇచ్చింది. అదే విధంగా చెప్పట్లేదే వేణుగోపాల్ గారు. ఓకే, మీరు ఉండండి. ఇక ఫైనల్ వెర్షన్ ఉప్పల్ లక్ష్మణ్ గారి వెర్షన్ తీసుకుంటాను ఒక మాటలో. ఉప్పల్ లక్ష్మణ్ సార్, లక్ష్మణ్ గారు మా పత్రికల్లో మీరు రాసుకున్నట్టు మేము రాసుకోవడంలా. ఓకే ఓకే వేణుగోపాల్ గారు, వ్యక్తిగతంగా పార్టీల పరంగా వద్దు. సో చైనా చేస్తానంటాడు, జపాన్ పోయిస్తే తెల్లారేళ్ళకి జపాన్ చేస్తాను మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ ఎల్లో మీడియా. రైట్ రైట్. ఉప్పల్ లక్ష్మణ్ గారు సార్, లక్ష్మణ్ గారు మీరు ఒక మాటలో ఏం చెప్తారు సార్? ఎట్లుండాలి ఇప్పుడు? ఒక్క రాష్ట్రం అని కాదు, ఆంధ్రప్రదేశ్ అని కాదు. ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ చౌదరి గారు, వేణుగోపాల్ గారు, ఉప్పల్ లక్ష్మణ్ గారు మీరేం చెప్తారు సార్ ఒక్క మాటలో ఫైనల్ గా? ఒక్క మాట సార్ ప్లీజ్ సార్. సార్ కాగు 1,60,000 కోట్లకి చంద్రబాబు నాయుడు లెక్కడిగితే 2014 నుంచి 2019 వరకు ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం జరిగింది మొన్న పార్లమెంట్ సమావేశాల్లో. ఒకరు అడిగిన ప్రశ్నకి 1,60,000 కోట్లకు గాను 52,000 కోట్లకు లెక్క చెప్పి మిగతా డబ్బుకు లెక్క చెప్పలేదు. మరి ఏమైంది? ఓకే, వాటి గురించి చర్చిద్దాం. ఇప్పుడు ఒకటి ఫైనల్ గా ఉప్పల్ లక్ష్మణ్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ. ఉప్పల్ లక్ష్మణ్ గారు మీరు ఒక మాటలో చెప్పండి సార్, ముగించేటువంటి ప్రయత్నం చేయండి. ఓవరాల్ గా అంటే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ఓవరాల్ గా ఆర్థికంగా ఎలాంటి జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థిక పరంగా రాష్ట్రాలు? ముందు దుబారా ఖర్చులు నివారించాలి, రెవెన్యూ పెంచుకోవాలి. అలాగే సంక్షేమ కార్యక్రమాలకు ఎంతవరకు ఇవ్వాలనో కొంత లిమిట్స్ పెట్టుకొని ఆ లిమిట్స్ ప్రకారం చేసుకొని ముందుకెళ్తే తప్ప, లేకపోతే ఎలాగంటే అప్పులు ఎలా తీరుతాయి? నాకు అప్పులు తీరడం పక్కన పెట్టండి, అసలు ఎలా రన్ చేస్తారు? మీరు జీడిపి నుంచి జీడిపి పడిపోతూ ఉంటే మీరు మించి అప్పులు చేస్తూ ఉంటే రేపు పొద్దున రెవెన్యూ లేనప్పుడు ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ముందుకు పోతుంది? జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఇవాళ చూస్తున్నాం కదా, కరెంటు బిల్లులు కట్టలేదని ప్రభుత్వ కార్యాలయాల్లో చూస్తే లక్షల్లో బిల్లులు, ఆ బిల్లులు కట్టలేదు, ఇంకా పవర్ కట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటి ఆ దుస్థితి ఏంటి? కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోండి, ముందుకెళ్ళండి ప్రభుత్వం. అటు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డిసిప్లిన్ రెండు చేయండి. ఓకే, ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చేయాలి అనేటువంటిది ఉప్పల్ లక్ష్మణ్ గారు సూచన చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఉప్పల్ లక్ష్మణ్ గారు, విశ్లేషకులు. అలాగే శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి, వేణుగోపాల్ గారు వైసీపీ అధికార ప్రతినిధి. మొత్తానికి రాష్ట్రంలో
శాతం పెరుగుతూ పోతా ఉన్నటువంటి సందర్భంలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్థిక నిపుణులంతా కూడా. సో అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేటువంటి పేరుతో అప్పులు తెస్తున్నప్పటికీ కూడా, కార్పొరేషన్ల ద్వారా కానీ ఏ రకంగా అప్పులు తెస్తున్నప్పటికీ కూడా వాటిని ఖర్చు పెట్టిన తర్వాత తిరిగి రాబడి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే కేవలం ఖర్చే పోతూ ఉంది, కానీ తిరిగి రిటర్న్ ప్రభుత్వానికి జమ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో దానివల్ల తెచ్చినటువంటి అప్పుల మీద వడ్డీ భారం పెరుగుతూ ఉంది. ఆ వడ్డీకే కట్టడానికి పరిస్థితి వస్తున్నటువంటి ఆదాయం సరిపోవట్లేదు వివిధ రూపాయల. సో ప్రభుత్వాలు పక్కచూపులు చూసేటువంటి పరిస్థితి ఉంది. పక్కచూపులు అంటే ఇంకా ఇతరత్ర ఏ రకంగా అప్పులు తేవాలి, ఇంకా ఉన్నటువంటి భూములను ఏ రకంగా అమ్మాలనేటువంటిది. ఫస్ట్ రెవెన్యూ వచ్చేలాంటి కార్యక్రమాలపైన దృష్టి పెట్టాలి అనేటువంటిది. అంటే అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధి ద్వారా రేపు ఫ్యూచర్లో ఫలాలు ప్రతిఫలాలు అందాలి. సో అట్లాంటి వాటిపైన దృష్టి పెట్టాలనేటువంటిది ఆర్థిక నిపుణులు సూచనలు చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్పుల కుప్పగా 2 తెలుగు రాష్ట్రాలు ఏ రకంగా దిగజారిపోతా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి దిగజారిపోతా ఉందనేటువంటి అంశానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా అప్పుల సంఖ్య పెరుగుతూ పోతా ఉంది, ప్రజలపైన ఏ రకంగా భారం పడుతుంది అనేటువంటి అంశంపైన చర్చించాం. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మధు మల్కడ్కర్ సైనింగ్ ఆఫ్.